ఇప్పుడు మనలో చాలా మందికి వాస్తు పిచ్చి ఉంటుంది. ఆ పిచ్చిని క్యాష్ చేసుకోవడానికి ఓ వాస్తు విద్వాన్ ఏం చేస్తున్నాడో చూడండి. లెట్స్ కాల్ అపాన్ చలాకి చంటి ఎన్ఎస్టీ. అదేంటండి అలా కూర్చున్నారు? వాస్తు. అబ్బా సరిగ్గా కూర్చోండి. నా కాలు ఇటుపక్కకు పెట్టమని వాస్తు విద్వాన్ చెప్పాడు. సరే చెప్పాడు కానీ ఫస్ట్ ఇట్లా కూర్చోండి, దరిద్రంగా ఉంది. చెప్పు. ఏమండి ఏమండి చెప్పు. నాకు మనసులోని మాట చెప్పాలన్నదండి. చెప్పుకో. అంటే మాట ద్వారా కాదు, పాట ద్వారా చెప్తాను. అబ్బా అయితే నుంచి చెప్పు. నేను రాయిని కాను, గంగను కాను, టింగ్ టింగ్. నీ రాముడు శివుడు కానే కాను, టింగ్ టింగ్. తోడనుకో నీ వాడనుకో, నువ్వు రాయివి కావు, ఆడది కాదు. నే రాముడు శివుడను కానే కాను. ఏం చేయగలను, నిన్నేం చేయగలను? ఏం చేయలేవు. ఏమండి మనకు పెళ్ళి చాలా సంవత్సరాలు అయింది కదా, కడుపులో ఒక కాయను పుట్టించారా? పుట్టించారా పండించారా? పండించారండి. కాయలు కడుపులో పండవే, చెట్టు కోసిన తర్వాత కింద పండ పెడతా. అబ్బా సర్లే, ఇప్పుడు మీరు టిఫిన్ చేస్తారా? టిఫిన్ చెయ్యాలండి. అదేంటి పేపర్ అలా చదువుతున్నారు? ఈ మొహం వెస్ట్ వైపున పెట్టాలి పేపరు, అప్పుడే న్యూస్ లోపలికి వెళ్తుంది. అక్కడ పడేయండి, ఫస్ట్ టిఫిన్ చేయండి. అబ్బా అదేంటండి టిఫిన్ అలా కూర్చొని తింటున్నారు? ఈ వైపుకు పెట్టుకోవాలి కాళ్ళు, లేకపోతే లోపలికి వెళ్దు. మరి టీ ఎలా తాగుతారు? ఒంగుని తాగాలి, కరెక్ట్ గా లోపలికి వెళ్తుంది. ఒంగొని తాగుతారా? ఇంకా నయ్యం, తాగేవన్నీ తాగట్లేదు కానీ అడ్డమైనవన్నీ పోషిస్తున్నారు లోపలికి. హలో. ఒరే శేషు, షాకింగ్ న్యూస్ రా. ఏంటి? నువ్వు ఎవరి పుస్తకాలైతే చదువుతూ వాస్తు శాస్త్రం ఫాలో అవుతున్నావో ఆ వాస్తు విద్వాన్ గారికి నీ గురించి చెప్పావా? నీ అడ్రస్ ఇచ్చా. వాళ్ళు నీ ఇంటికి వస్తున్నారు ఇప్పుడు. వాస్తు విద్వాన్ గారు ఇక్కడికి వస్తున్నారా? నీకు పిల్లలు పుట్టట్లేదన్న విషయం కూడా చెప్పా. పిల్లలు పుట్టలేదని కూడా చెప్పావా? వారు సెట్ చేసుకుంటారు. ఏమిటి సెట్ చేసుకుంటారు? వాస్తు సెట్ చేసుకుంటారా? ఓకే, వాస్తు విద్వాన్ గారు వస్తున్నారు. అవునా? ఎవడరా నువ్వు? డైరెక్ట్ గా లోపలికి వెళ్ళా ఊపుకుంటూ వచ్చేస్తున్నావు. ఎవరు నువ్వు? విద్వాన్. వాస్తు విద్వాన్ గారా? నమస్కారం అండి. అదిరిపోయింది. వాస్తు వాస్తు బ్రహ్మాండంగా ఉంది. ఎక్కడ ఉండాల్సినవి అక్కడ ఉన్నాయి. ఏమిటవి? ఇంట్లో సామాన్లు, ఆవిడ ఒంటి మీద నగలు. మీరు ఇచ్చిన పుస్తకాలు అన్ని చదివానండి. బ్రహ్మాండంగా ఉంది. ఏం చదివినా సరే నాకు పిల్లలు పుట్టట్లేదు. నా భార్యని మీరు పుస్తకంలో ఒక చోట రాశారు, నైరుతి గదిలో దాన్ని పడుకోబెట్టండి, అవును, ఈశాన్య గదిలో నన్ను పడుకోమని చెప్పారు. అవును, పిల్లలు పుట్టలేదు. టీ తెమ్మంటారా? టీ కాఫీ తెమ్మంటారా? అయ్యో క్షమించాలి. వెళ్ళు, సార్కి టీ పెట్టరా. వెళ్ళు. వాస్తు బాగుంది బేబీ, వాస్తు బాగుంది. ఏమండి? ఏం పర్లేదు, రా రా రా, త్వరగా రా. ఉత్తరం ఊపు మీద ఉంది, దక్షిణం దంచి కొట్టింది, ఏమిటది? తూర్పు తుక్కురేగింది, పరమరా పైక మీద పైకి 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 రమ్మందే. ఏమిటండి ఎవరు వాస్తు బాగుంది? నగలు, ఇంట్లో సామాన్లు, బ్రహ్మాండమైన వాస్తుంది. ఏమండి నిజంగా చెప్తున్నాను, మీరు పుస్తకంలో రాసినట్టుగానే అవును, దీన్నేమో నైరుతి గదిలో పడుకోబెట్టాను, నేను ఈశాన్యం గదిలో పడుకున్నాను, అయినా పిల్లలు పుట్టలేదు. ఇట్లా చెప్తాను. ఇప్పుడు నైరుతిలో బరువు ఉండాలి, ఈశాన్యం ఖాళీగా ఉండాలి. బరువుగా ఉన్న మీ ఆవిడ్ని నైరుతిలో పడుకోబెట్టి ఖాళీగా ఉన్న నేను ఈశాన్యంలో పడుకోమని ఎవరు చెప్పింది? అంటే ఇప్పుడు ఎలా పడుకోవాలో మీరు వివరంగా అందులో నీకు అర్థం కావట్లేదు. నీకు ఇప్పుడు ఉండాల్సిన చోటు ఉంటే బాగుండేది అంటున్నా. ఏమిటది? సుడిరా సుడి. ఇప్పుడు మహాభారతం ఉందా? అవునండి. అది మధ్యప్రదేశ్ లో ఎందుకు జరిగింది? ఏమో నాకేం తెలుసు. వాస్తు బ్రహ్మాండంగా ఉంది కాబట్టి. ఇప్పుడు జబర్దస్త్ ప్రోగ్రామ్ ఉందా? అది అన్నపూర్ణలో ఎందుకు జరుగుతుంది? ఏమో వాస్తు బాగుంది కాబట్టి. అది ఏమిటి? నువ్వు పెట్టాల్సిన సరిగ్గా చోట పెట్టట్లేదు అబ్బాయి. ఏంటండి అది? బుర్రా.
మీరు ఎలాగోలాగా ఆ, వాస్తు చూస్తారు, ఏం చూస్తారు? ఆ, నా భార్యకి పిల్లలు పుట్టాలి, ఆ. మీరు ఏదేదో పెట్టి చూస్తారు కదా, అది లేదండి మీ దగ్గర? ఓహో, తెచ్చా. సార్ దాన్ని ఏమంటారు సార్? దిక్సూచి అంటారు. అంటే దిక్కులు చూడకుండా నన్ను చూడండి. ఇంట్లో బాగా బరువు ఎక్కడి నుంచి పని చేస్తుందో తెలియట్లేదురా నాకు. ఇప్పుడు జరుగు, ఇది పని చేయట్లేదు కానీ. ఇక్కడ ఉండు, అదిరిపోయింది. ఏంటది? వర్కింగ్. ఏమిటది? దిక్సూచిరా. దిక్సూచి పని చేస్తుంది. బ్రహ్మాండంగా పని చేస్తుంది. చూడు, ఎటు పడితే అటు తిరుగుతుంది. అది అంటే ప్రాబ్లం అక్కడ ఉందంటారా? బరువే ఇక్కడ ఉందంటున్నా. ఏం చేద్దాం అంటే ఇప్పుడు ఈ ఒంటి మీద బరువు ఉంది కాబట్టి దించేద్దాం. దించేయాలండి. ఇప్పుడు ఎక్కడ? ఈర్షాన్యం వైపు, ఏది ఈర్షాన్యం వైపు బరువు ఎక్కువ ఉందంటున్నా. ఈశాన్యం అంటారు, ఆ. ఈశాన్యం ఏంటండి? ఇప్పుడు స్థలానికి వాస్తు ఎంత ముఖ్యమో ఒంటికి కూడా వాస్తు అంతే ముఖ్యం. ఇయర్లో బరువు ఎక్కువ ఉందని ఈర్షాన్యం అన్నా. అయితే తీసేయమంటారా? నేను తీస్తా, పాపతో పాపను నేను చేపిస్తాగా. ఇదిగో ఇక్కడ ఇప్పుడు ఒంటి మీద ఇలా ఉందనుకో, కితకితలండి. నాటి. నేను చెప్తా ఉండేవాడిని అండి, గాలి వెళ్ళదే అంత పీకి ఉరేసినట్టు పెట్టుకోకు అన్నానండి. నువ్వు చెప్పడం తప్పితే ఇంకేం చేయగలవు? అది చూసావా? ఇదిగోరా, ఏ అది బరువు, బాగా బరువు ఉంది. ఇప్పుడు దిక్సూచి ఏం చేయంటే ఈ నడుముకి ఇంత వడ్డాన టైట్ గా పెట్టావు, మరి పిల్లలకి ఉచ్ఛ్వాసలు నిశ్వాసాలు ఎలా ఆడతాయి? ఇప్పుడు అది కూడా ఉండకూడదండి. మొత్తం ఉండకూడదు, తీసేయాలి. బాగా తేలిగ్గా ఉందా? అబ్బా, అసలు గాల్లో తేలుతున్నట్టుందండి, అల్కగా హ్యాపీగా ఉంది. మరి తగలాల్సిన చోట అయితే ఇలాంటి గాలి బయటకు వస్తుంది. మీరు అనన్య సామాన్యులు, మీరే వచ్చి మా ఇంట్లో ఆ పై పోర్షన్లో ఉండొచ్చు కదా. ఎందుకు? మీరుంటే కొంచెం అన్ని చెబుతారు, తెలియనివి ఏమైనా ఉంటేనని. ఏమండి ఏమండి, నా మనసులో మాట చెప్పారు, చిలిపి. ఏమండి మీరే ఉండొచ్చుగా. తప్పకుండా. మరి వస్తారేంటండి? ఎవరైనా వెళ్ళొస్తానని చెప్తారు. అంటే వెళ్ళొస్తా, వెళ్తున్నా నీకు, వస్తా నీకు. నాగబాబు సార్ చెప్పండి. చంటి, ఎప్పుడు నీ స్కిట్ లో మాయ చేసో ఏదో చేసి నవ్వించేస్తావు. ఈసారి ఎందుకో ఆ మ్యాజిక్ మిస్ అయ్యాను అనిపించింది నాకు. ఏమరై? అవును, అబ్సల్యూట్లీ. ఏది నీది ప్రిపేర్డ్ గా ఉండవు, చంటి ఇక్కడ వేసి ఉంటాను తెలిసిపోతుంది, అయినా సరే నవ్వేస్తూ ఉంటాం. సూపర్. ఇంకా నెక్స్ట్ ఇయర్ కొడతాం, నమ్మకం మాకు ఉంది. ఆల్ ది బెస్ట్. రోజా గారు, ఫస్ట్ లో స్టార్టింగ్ వాస్తు కోసం ఆయన కూర్చోవడం, ఎందుకంటే వాస్తు పిచ్చోళ్ళని నేను చూసా, అది చక్కగా తీసుకొచ్చారు కానీ మళ్ళీ ఎందుకో లాస్ట్ లో తొందరగా అయిపోయినట్టు అనిపించింది. సో నెక్స్ట్ టైం